ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. పారదర్శకంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ. డబ్బులు వసూలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని రూరల్ ఎమ్మెల్యే నానాజీ సూచన. జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న DRO తిప్పేనాయక్. జగన్ కుటుంబ సభ్యులను తిరుమల రాకుండా నిషేధించాలి. మీడియా సమావేశంలో కూటమి నేతలు డిమాండ్. దేశ ఆర్థిక పురోభివృద్ధిలో చార్టెడ్ అకౌంటెంట్స్ కీలక పాత్ర. ICAI జాతీయ అధ్యక్షులు డి ప్రసన్న కుమార్ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కుల పంపిణీలో ఎవరైనా నాయకులు లబ్ధిదారుల నుండి డబ్బు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ గురారిగుంట రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ నివాసం వద్ద 12 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు 7,72,651 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని కొన్నింటిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 2 కోట్ల రూపాయల ఆర్థిక భరోసా కల్పించామని, కుటుంబంలో అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తున్నామన్నారు. చదువుకో, ఏమైనా చేసుకో, ఏదన్నా ఎంత గొప్పవాడు అయినా సరే ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. అందులోని మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఆరోగ్యం ఒకరికి చెడిందంటే వాళ్ళ జీవితకాలం దాచుకున్న డబ్బు కానీ ఆస్తి కానీ నిమిషాల్లో కరిగిపోతూ ఉంది. ఆ కుటుంబం ఇదిలో పడిపోయే పరిస్థితుల టైంలో జనరల్ హాస్పిటల్ని ఒక మెరుగైన దిశగా ఎదరకు తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక బెడ్ మీద 2 పడుకునే దుస్థితి నుంచి దాన్ని కాపాడుకుంటా ఒక పేషెంట్, 2 పేషెంట్లు ఒక బెడ్ మీద పడుకునే దుస్థితి మన జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడే సరి చేస్తూ ఉన్నారు. అలాగే ఒక పక్కన ఆరోగ్యశ్రీలో గతంలో కలపనటువంటి ఏమన్నా ఉంటే ఒకటి కూడా కలుపుతూ వస్తారు. ఇవన్నీ కాక ఎవరో 100కో కోటికో ఒకరికి వచ్చేటటువంటి ఈ ఆరోగ్యశ్రీ అన్నది ఈవేళ ఆరోగ్యశ్రీ కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ఈవేళ ప్రతి ఒక్కరికి అందుబాటులో మాతోటి చేయిస్తూ ఉన్నారు. మా ద్వారా మేము మా నాయకులు, మా దిగుసాయి నాయకుల ద్వారా మేము చేస్తూ ఉన్నాం. ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఈ 2 కూడా ఆరోగ్యశ్రీలో కానీ జనరల్ హాస్పిటల్లో కూడా జరగనప్పుడు బయట ఎక్కడైనా చేయించుకుంటే వారు ఖర్చు పెట్టినంత ఇవ్వకపోయినా ఎంతో కొంత ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చి అట్లా ఇవ్వలేదు. దానికి ముఖ్యమంత్రి గారికి, ఆయన తోడుగా అన్నంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంలో ఇంకొక విషయం మటుకు మా నాయకులకి కానీ బయట ఉన్న కార్యకర్తలందరికీ కూడా కానీ ఎవరికైనా ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. మీ మనసులో నచ్చితే ఏదో 1-2 చేసిన దానికి మిగిలిన వాళ్ళు నచ్చుకోకూడదని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు దీంట్లో కొంతమంది
తప్పుడు కాగితాలు పెట్టడం, తప్పుడుగా తీసుకోవడం, అలాగే ఈ బాధిత కుటుంబాల నుంచి డబ్బు తీసుకోవడం అటువంటివి జరుగుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. దయచేసి అటువంటి ఏమైనా ఉంటే ఆ బాధితులు నేరుగా మాకు వచ్చి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మన వాళ్ళు ఎవరన్నా అటువంటి పనులు చేస్తూ ఉండుంటే అవి మానుకుని నాయకుడి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం పూర్తి చేసేటట్టు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు దాకా 300 చిల్లర, ఈ సంవత్సరాల కాలంలో 300 చిల్లర మనం ఇవాళ అప్లికేషన్లు పంపించడం జరిగింది. 95 పెండింగ్ ఉన్నాయి. 208 ఇవాళకి పూర్తి చేసుకుని సుమారు 2 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని డిఆర్ఓ టి తిప్పేనాయక్ అన్నారు. ఈ నెల జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మానవహారం నిర్వహించి అందించే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టరేట్లోని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో వికాస పీడీ కె లచ్చారావు, కలెక్టరేట్ ఏఓ ఎస్ రామ్మోహన్ రావు, సెక్షన్ల సూపరింటెండెంట్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దాని మీద ఒకటి పెట్టేస్తే కూడా అవి దేనికైనా మనకి ఉపయోగపడతాయి. సో కాబట్టి దయచేసి ముఖ్యంగా మీ చుట్టుపక్కల మీరు కూర్చుండే సీట్కు చుట్టుపక్కల బాగా శుభ్రంగా పెట్టుకోండి. ఎవరి సీట్ దగ్గర వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ సెక్షన్ మొత్తం క్లీన్గా ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ముందు లోపల కలెక్టరేట్లో మనం శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని తిరుమలకు జీవితాంతం రాకుండా నిషేధించాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. అలాగే స్వామివారి ఫోటో పట్టుకుని హేళన చేసిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను 1 సంవత్సరం పాటు తిరుమలకు రాకుండా నిషేధం విధించాలని కోరారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతా నానాజీ, జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబాలు మాట్లాడారు. చాలా మంది చూశాను, ఎవరైనా పాదయాత్ర చేస్తే కొంతమంది చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తుంటారు. అంతేందుకు నవీనే ఒకసారి దివిలి వెంకటేశ్వరకి పాదయాత్ర చేస్తున్నారు, చెప్పులు లేకుండా చేస్తున్నట్టే నేను అదేంటి అలా చేస్తున్నారు, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి వద్దని చెప్పానండి. మనోళ్ళు చెప్పండి ఒకసారి అని. కానీ పాదయాత్ర చేశారు, కాళ్ళు బొబ్బలు వచ్చినాయి. అంటే ఆ వెంకటేశ్వర మీద దేవుడి మీద అంత భక్తితో పాదయాత్ర చేస్తుంటారు. అలాంటిది ఈరోజు సాక్షాత్ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వరని చెప్పులు వేసుకుని తీసుకొచ్చారు, మీరు పట్టుకున్నారు. మళ్ళీ ఏమో బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదు, ఆయన కూర్చుని ఉన్నారు. మిగతా వాళ్ళు పట్టుకున్నారు కదా. ఆయన దేవుడి మీద భయం ఉంది, ఆయనకి తెలుసు వెంకటేశ్వర అంటే భయం అని. పక్కన తోట తిమ్మతులు కూడా పట్టుకోలేదని ఆయనకి భయమే. వెంకటేశ్వర ఆయన భక్తులు ఆయనకి తెలుసు, ఆయన పట్టుకోలేదు, బొత్స సత్యనారాయణ పట్టుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్టుకోమన్నారు కాబట్టి పట్టుకున్నారు వాళ్ళు, కానీ వీళ్ళు పట్టుకోలేదు. ఆయన పట్టుకోమన్నా సరే వీళ్ళిద్దరు పట్టుకోలేదు. చూడండి, ఎందుకంటే తెలుసు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం, ఆయన పవిత్రత అన్నీ తెలుసు వాళ్ళకి. మిగతా వాళ్ళతో పట్టించారు వాళ్ళు. అంటే ఏమంటానంటే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయారండి. అంటే ఏమంటారు, ప్రజలారా ఇంక అమ్మ కూడా పట్టుకోలేదు, ఇచ్చినా సరే ఆవిడ పైకి చూపించట్లేదు, కింద పెట్టుకుంది. ఆవిడ సిగ్గుపడుతుంది, ఆవిడ కింద తల దించుకొని ఉంది. తల దించుకొని ఉంది చూడండి అమ్మ ఎమ్మెల్సీ. బొత్స పట్టుకోలేదు, తోట తిండి పట్టుకోలేదు. వాళ్ళకి తెలుసండి తప్పు చేస్తున్న సంగతి. ఏదైతే కౌన్సిల్కి వస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరూ తెలుసండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో చేస్తున్నారు వాళ్ళు. ఏమండి, తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది. 20,000 లడ్లు ఆ రోజు వాళ్ళు ఆ టైంలో ప్రసాదం ఇచ్చారు. దాంట్లోనండి వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళారు కదండి దర్శనానికి. వైసీపీ వాళ్ళు కూడా తిన్నారండి. వాళ్ళు మనోభావాలు కూడా దెబ్బతినండి, అక్కడక్కడ కనపడుతున్నారండి. ఏంటి ఇలాంటి అవినీతి రాజకీయాలు చేస్తాడు, ఇంత ప్రసాదం మీద కూడా ఇంత అవినీతి చేస్తాడని మా ఊహించలేదు కొండబాబు గారని. అక్కడక్కడ కనిపిస్తుంటారండి. ఈ ప్రసాదం కూడా వచ్చిన తర్వాత అండి అక్కడక్కడ కనిపిస్తున్నారు, గుళ్ళోని అక్కడక్కడ కనిపించినప్పుడు. చాలా తప్పు చేశారండి మా నేతలు అని బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయండి.
రోజాల్లో ఈరోజు రోజా కూడా ఇగో మావాడు చెప్పాడు, రోజాది వీడియో వచ్చింది, తప్పు చేస్తాం మనం అని చెప్పి రోజా గారే మాట్లాడారు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారండి, ఏంటి ఇంత తప్పు చేస్తారు, అవినీతి ఈ రకంగా ప్రసాదంలో కూడా చేయాలా అని చెప్పి. అందులోకి పని అది నెయ్యి కాదు, రకరకాల కెమికల్స్తో తయారు చేస్తారు. ఎంత దారుణం ఇది. టీడీ చైర్మన్గా చేశారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాను. నాకు చాలా ఇష్టం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన కూడా చాలా తప్పు చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుందో లేదో తిరుమలని టౌన్షిప్ చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సెప్టెంబర్ 10, 2005లో జీవో నెంబర్ 338 కింద రిలీజ్ చేసే టౌన్షిప్ చేద్దామని దాన్ని, అంటే రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తర్వాత కాలం ఏం చేసిందో మీ అందరికీ తెలిసిన విషయమే. భగవంతుడితో ఉంటే ఎట్లా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. పాపం మొత్తం ఈ మ్యాటర్ అంతా అప్పుడు బొత్స సత్యనారాయణ గారికి, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయనకి పూర్తిగా తెలుసు ఆ విషయం అప్పుడు ఈ మ్యాటర్ అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి తెలియదు పాపం. ఎందుకంటే అతను మనీ లాండరింగ్లో బిజీగా ఉన్నాడు, మనీ లాండరింగ్ చేసుకుని అడవుల్లో ఉన్నాడు. ఈ టైంలో చెక్క పెట్టుకునే టైంలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి తెలియకపోవచ్చు ఇటువంటి లోపల జరిగినాయి. ఈ అతను మనీ లాండరింగు, మళ్ళా ఏంటిది భూ లావాదేవీలు వాటి మీద చాలా బిజీగా ఉన్నాడు, దాని మీద తెలియవచ్చు. కాబట్టి నేను కోరుకునేది, నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నా కోరిక, మా అందరి మనోభావాలు దెబ్బతిన్న కోరిక మేమంతా కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జీవితకాలం తిరుమలలోకి రానివ్వకూడదని ఆంక్షలు విధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఎవరైతే నిన్న చట్టసభల్లో భగవంతుడి యొక్క ఫోటోలు తీసుకొచ్చి వెకిలిగా నవ్వుతూ అవహేళన చేస్తా జోళ్ళతోటి చేసి దాన్ని రాజకీయం చేద్దామని అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేటి, ఎమ్మెల్సీలు అయితేనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంవత్సరం పాటు తిరుమల మీద ప్రవేశం లేకుండా చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కోరుకుంటున్నాను. అది వెంకటబాబు అది వాళ్ళతో చేస్తాడని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి మతపరమైన విషయాల్లో మనోభావాలతో ఆడుకున్న వాళ్ళందరికీ ముందు ఇటువంటి శిక్షలే వేసి, చేయకపోతే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి చిన్న విషయంలోని. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి శిక్ష జగన్మోహన్ రెడ్డికి, అతని కుటుంబానికి, అలాగే ఈ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చేయవలసిందిగా కోరుకుంటూ, కల్తీ లడ్డూని తయారు చేసి నమ్మిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచారు అంటే ఎంత దుర్మార్గమైన పని. నేను రాజకీయాల జోలికి పోలేదు, దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురాదలుచుకోలేదు. కానీ ఎంత దుర్మార్గమైన పని అది అంటే ఎవరో హర్షించదగ్గలేదు. అందరూ ఒప్పుకున్నారు దాంట్లో కల్తీ జరిగిందని, రిపోర్ట్స్ వచ్చాయి. నెయ్యే కాదది కెమికల్స్ వాడారని రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు అక్కడ సుబ్బారెడ్డి గారు చైర్మన్గా చేసిన ఆయన కూడా దాంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయనే చెప్పడం జరిగింది. తప్పును ఒప్పుకొని లెంపలేసుకుంటే దేవుడు క్షమించే పరిస్థితి. మానవులు అందరూ కూడా, ఎవరైనా, నేనైనా, మీరైనా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేయడం సహజం. కానీ తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని పదే 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 తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఉంది చూడు, అది దారుణాతి దారుణంగా ఉందని నేను భావిస్తూ, ఆ విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు ఖచ్చితంగానే. నిన్న చాలామంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, అవన్నీ కూడా దాంట్లో మీకు చూపించడం జరుగుతుంది. దాని మీద పెద్దలందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆ యాంగిల్ తిప్పుకోండి. మీరు ముందుగా అది చూసి దాని మీద ఒక్కొక్కరు విశ్లేషణ ఇస్తారు. ఇంత దారుణమైన విష పదార్థాలని కలిపి, అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా ఆ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం దాంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేశారనేది క్లియర్గా కూడా అక్కడ కనబడుతూ ఉంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి
వారు చేసిన తప్పు ఏదైతే ఉందో, అంటే వారు చేసిన తప్పు నా భావనలో తప్పకుండా హిందువుల యొక్క మనోభావాల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే చేశారని పూర్తిగా నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంత దారుణంగా ఇంత క్లియర్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా అందులో ఏ జంతు అవశేషాలు లేవని చెప్పేసి నిస్సిగ్గుగా ఎలా మాడుతున్నారు అనేటువంటిది నాకు అర్థం కావట్లే. మీకు నిజంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలనుకుంటే హిందువులు పవిత్రంగా భావించేటువంటి ప్రదేశాలు అలాంటి పనులు చేయొద్దు. మీ మతం మీద మీకు విశ్వాసం ఉండొచ్చు, ఎవరో కాదనం. అదే క్రిస్టియన్ మతానికి సంబంధించి ఏదైనా అలాంటి అంశాన్ని ఆయన చేసి ఉండేవాళ్ళ, అలాంటి సంఘటన వారి మనోభావాలను దెబ్బతీయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఆయన? అంటే మన మతం ఒకటి, వేరే వాళ్ళ మతం ఒకటి అనేటువంటి భావంతో వారు బిహేవ్ చేసినటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. రెండవది, నిన్న శాసన మండలిలో వారు ఎమ్మెల్సీలు చేసినటువంటి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా చేసినటువంటి భావనగానే భావించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి, మామూలు సాటి వ్యక్తి కూడా తిరుమలకి వెంకటేశ్వర మనం ఫోటో తీసుకుంటే కంపల్సరీగా చాలా పవిత్రంగా మనం చేతిలో పట్టుకుంటాం, నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తాం. అటువంటిది చెప్పులు వేసుకొని నేను చెప్పులు వేసుకోలేదు, ఇలాంటి చిన్న చిన్న సిల్లీ మాటలు మాట్లాడడం హిందువుల యొక్క మనోభావాలు ఆయన దెబ్బతీసే విధానాన్ని ఒప్పుకోం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తక్షణం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు హిందువులకి కూడా 2 చేతులతో నమస్కారం చెప్పి వారు చేసిన తప్పుకి లెంపకాయలు వేసుకోవాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో జంతు కొవ్వు ద్వారా తయారైనటువంటి రసాయనాలు ద్వారా ఈ కల్తీ లడ్డు తయారవింది. కల్తీ లడ్డు కూడా 20 కోట్ల లడ్డూలు మరి హిందూ భక్తులకి అమ్మటం జరిగింది. ఆ రోజు 60 లక్షల కిలోల నెయ్యిలు కల్తీ చేసి ఒక సింథటిక్ నెయ్యిని, ఇందాక పెద్దలు నానాజీ గారు చెప్పినట్టు అక్కడ కనీసం ఒక ఆవు కానీ, 1 లీటర్ పాలు కానీ, 1 కేజీ వెన్న కానీ లేకుండా కేవలం ఒక సింథటిక్ నెయ్యిని రంగు, రుచి, వాసన సేమ్ అదే విధంగా వచ్చేలాగా తయారు చేయించి, అంటే వీరు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు ఎక్కడ రసాయనాలు లేవు, జంతు కొవ్వు లేదని చెప్తా ఉన్నారు. ఏదైతే మీరు వాడినటువంటి మోనోక్లోరైజెస్ కానీ ఈ అన్ని రసాయనాలు కూడా దాని యొక్క మూల పదార్థం జంతు కొవ్వు అనేటువంటిది ఈ నివేదికలు చెప్తా ఉన్నాయి. ఏదైతే జంతు కొవ్వు ఉందో ఆ జంతు కొవ్వుని 200 డిగ్రీల నుండి 250 డిగ్రీలు సెంటీగ్రేడు హీట్ చేస్తే వచ్చేటువంటి రసాయనాలే ఇప్పుడు ఈ కల్తీ లడ్డులో వాడటం, అలాగే పామాయిల్ని వాడటం, ఈ రసాయనాలు పామాయిల్ వాడి ఈ కల్తీ నెయ్యి జరిగిందని ఎక్కడ బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు చేసినటువంటి ఆరోపణలు కాదు, పూర్తిగా నివేదికల్ని ద్వారా 14 నుంచి 16 పేజీలు సిట్టు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో పూర్తిగా కల్తీ జరిగింది, ఒక్క నిజమైనటువంటి నేతి చుక్క కూడా లేదనేటువంటి నివేదిక వచ్చింది. అది వైసీపీ నాయకులు మరొక్కసారి ఆ నివేదిక చదువుకుని క్షుణ్ణంగా తెలుసుకుని అనేక మంది శాస్త్రవేత్తలు కూడా దీని మీద రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. దేశ ఆర్థిక పురోభివృద్ధిలో చార్టెడ్ అకౌంటెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా ప్రెసిడెంట్ డి ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా కాకినాడ బ్రాంచ్ను ఐసీఏఐ నేషనల్ ప్రెసిడెంట్ డి ప్రసన్న కుమార్ సందర్శించారు. కాకినాడ విచ్చేసిన నేషనల్ ప్రెసిడెంట్ డి ప్రసన్న కుమార్కు కాకినాడ బ్రాంచ్ చైర్మన్ తాళ్ళూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో చార్టెడ్ అకౌంటెంట్స్ వేద పండితులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేషనల్ ప్రెసిడెంట్ డి ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ వసూల్లో చార్టెడ్ అకౌంటెంట్స్ ముఖ్య భూమికను పోషిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 5,28,000 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటే వారిలో 1,35,000 మంది సీఏలుగా ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది సీఐ కోర్సును అభ్యర్థిస్తున్నారన్నారు. కాకినాడ బ్రాంచ్ చైర్మన్ తాళ్ళూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఐసీఏఐ నేషనల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన డి ప్రసన్న కుమార్ మొదటి పర్యటన కాకినాడ బ్రాంచ్కు విచ్చేసినందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం తాళ్ళూరి శ్రీనివాసరాజు నుండి ఎలెక్ట్ చైర్మన్ పవన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ విచ్చేసిన అతిథులు డి ప్రసన్న కుమార్ను ఎస్ఐఆర్సీ చైర్మన్ ముప్పాల సుబ్బారావు, సభ్యులు భాను నారాయణరావు, తిరుపతి ఐసీఏఐ కాకినాడ బ్రాంచ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఆర్సీ చైర్మన్ ముప్పాల సుబ్బారావు, ఎస్ఐఆర్సీ సభ్యులు భాను నారాయణరావు, వై తిరుపతయ్య, ఎలెక్ట్ చైర్మన్ టి పవన్ కుమార్, కమిటీ సభ్యులు సెక్రటరీ ఎంవి రమణ, వైస్ చైర్మన్ పిఎస్ఎన్ మూర్తి, పలువురు ఐసీఏఐ సభ్యులు పాల్గొన్నారు. 1,00,000 మంది పైబడి ప్రతి అటెంప్ట్ రాస్తారు. అంటే ఒక సంవత్సరం 3 సార్లు ఎగ్జామ్ పెడితే 3 లక్షల మంది దాన్ని రాస్తున్నారు. కానీ పర్సెంటేజ్ కొంచెం తక్కువ. ఎందుకంటే దీంట్లో ఎంతో కొంత కష్టపడి చదివిన వాళ్ళకి
సో మంచి అవకాశం ఉంటుంది. సో నేను 45 నుంచి 50,000 మంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు ఈ ఫౌండేషన్ కోర్సు. వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫైనల్ పాస్ అయ్యి వాళ్ళందరూ కూడా చాలా మంది అవుతారని కోర్సు బాగానే నడుస్తుంది. రెండో వ్యవహారం ఇంకోటి ఏమంటే, అయ్యో ఇది కాస్ట్లీ ఏమో ఈ కోర్సు పెట్టుకోవడానికి చాలా డబ్బులు కావాలనుకుంటారు. ఏమక్కర్లేదు, మోస్ట్ అఫోర్డబుల్ కోర్స్ భారతదేశం ఉందంటే అది ఒక్క కోర్సు. అది ఏంటంటే ఇన్స్టిట్యూట్ చాలా మంది కోర్స్ ఒకటి. మీరు ఫౌండేషన్ మొదలుకొని మీరు ఫైనల్ పాస్ అయ్యేంత వరకు మాకు కట్టాల్సిన ఫీజు అంతా కలిపితే మొత్తం కలిపి 72,000 రూపాయలండి. ఇందులో కూడా 5 లక్షల రూపాయలు ఇన్కమ్ లోపు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 5 లక్షల లోపు ఉంటే వాళ్ళని ఎకనామికలీ నీడీ అంటాం. వాళ్ళని ఎకనామికల్ నీడీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫౌండేషన్ ఎగ్జామ్స్లో కూడా ఫౌండేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి, ఇంటర్మీడియట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఫైనల్కి వచ్చేటప్పుడు వాళ్ళకి చాలా మంది వచ్చి ట్రైనింగ్ పొందుతారు. ఆ తరుణంలో కూడా స్కాలర్షిప్ ఇచ్చే ఏకైక ఇన్స్టిట్యూట్ ఉందంటే అది మా ఇన్స్టిట్యూట్ ఒకటే ప్రపంచం మొత్తం మీద. సో ఫౌండేషన్లో కూడా ఎవరైనా జాయిన్ అయితే 5 లక్షల లోపల ఇన్కమ్ ఉన్న చాలా కూడా కలిసి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూవ్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ రికమెండేషన్ ఇస్తే చాలు, మేము వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం. మేము ఇచ్చే స్కాలర్షిప్ వాళ్ళకి కట్టే ఫీజు కూడా తక్కువ. సో ఇది. సో if you have any doubts or any questions to ask, you can ask. President Sri D. Prasanna Kumar garu visiting Kakinada branch after assuming the office of President of ICAI at Delhi on 12th February 2026. ఆయన ఓన్ బ్రాంచ్ వైజాగ్ నిన్న అటెండ్ అయ్యారు. దాని తర్వాత ఫస్ట్ బ్రాంచ్ మాకు అవకాశం ఇచ్చారు. వీ ఫీల్ సో ప్రౌడ్ అండ్ వీ ఫీల్ దట్ వీఆర్ ఆనర్డ్. Thank you, sir. Thank you very much. And I hope this love and affection towards our branch will continue forever. Yes. Thank you very much. And on behalf of our management committee, we thank President Garu and also Chairman SIRC and two SIRC members present here, Sri Banu Narendra Garu and Tirupati Garu. అండ్ చైర్మన్ గారు సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ప్రెసిడెంట్ గారు మా దగ్గర తీసుకురావడం మాకెంతో హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి 1,00,000 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసే విధంగా ప్రతి జనసేన సాధక్ సభ్యులు పనిచేయాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణం జనసేన పార్టీ కార్యాలయం వద్ద పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు పెండం దొరబాబు, ఓదూరు కిషోర్ పాల్గొన్న ఈ సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమాలా చేపట్టి తమ ఇంట్లో పండుగల కార్యక్రమాలు నిర్వహించి పిఠాపురం నియోజకవర్గం మొత్తం 1,00,000 సభ్యత్వాలను నమోదు చేసే విధంగా ప్రతి సాధక్ పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన ఉద్యమి సాధక్ ప్రదాత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు సమిష్టిగా పనిచేసి 1,00,000 క్రియాశీలక సభ్యత్వాలు చేసే విధంగా కృషి చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వతంగా కొణిదెల పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా నిలుస్తారని, తద్వారా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తూ రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ వాకపల్లి దేవి సూర్యప్రకాశ్, ఏపీ స్టేట్ డైరెక్టర్స్ దానం లాజర్బాబు, కంచర భవానీ శంకర్, పిఠాపురం పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి బుజ్జి, కొత్తం సుందరం, సురవరపు సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కామశెట్టి సత్యవేణి, చెల్లబోయిన సురేష్, అర్జున్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెల్లిబోయిన నాగేశ్వరరావు, దేవరపల్లి చిన్నబాబు, పిఠాపురం పట్టణ వార్డు బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ 800 కమిటీ సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా, ప్రతి సభ్యులు కూడా 50 సభ్యత్వాలు చేస్తే 850 40,000 సభ్యత్వాలు దీని ద్వారా పూర్తి చేయాలి. తర్వాత నాయకులుగా ఉన్నటువంటి ఫైర్మెన్ కమిటీలో ఉన్నటువంటి మేము కానీ, మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి గంగా జగదీష్ గారు కానీ, పిఠాపురం పట్టణంలో అనేక మంది సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మరి శాకర్ గారు, అలాగా సోరవరపు సురేష్ గారు, మంచా కుమార్ గారు, జాగా వెంకటరమణ గారు, అలాగే మన బొత్స రామరాజు గారు, చల్ల లక్ష్మి గారు, మరి అనేక మంది ఎక్కడా లేని విధంగా మరి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్లు కూడా ఎక్కువ మందిని నియమించుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే పెద్దలు దొరబాబు గారి ద్వారా అనేక మంది
అనుభవం ఉన్నటువంటి నాయకులు మరి బుజ్జి గారు, వైస్ చైర్మన్ గారు బుజ్జి గారు కానీ, అనేక మంది ప్రభాకర్ గారు కానీ, అనేక మంది సీనియర్ నాయకులు కూడా రావటం జరిగింది. రాజకీయంగా మరి సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మరి గత సభ్యత్వం సమయంలో లేనప్పటికీ మరి ఇప్పుడు కొత్త నూతనంగా వారు కూడా మనకు తోడ్పాడవడం మన పార్టీకి మనకి కూడా చాలా బలమైన సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం మన లక్ష్యం మీరే తెలియజేయాలనేటువంటి మరి ఒక బహుమతిగా రాష్ట్రం అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు చూసే సమయంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని మరి మాకు లాంటి నియోజకవర్గాలు పని చేయడానికి మీరు స్ఫూర్తిగా నిలవాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్న సోదరులారా, మన అందరి లక్ష్యం 1,00,000 మెంబర్షిప్ గాని మనం చేయగలిగితే ఇక్కడ పోటీ పెట్టేటువంటి ఆలోచన కూడా వేరే పార్టీలు చేయమని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. 1,00,000 సభ్యత్వం నమోదు చేసేటువంటి స్థాయి గల నాయకులు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఉన్నారనేటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల ర్యాంకింగ్లో కాకినాడ నగరంలో అన్న క్యాంటీన్ల నిర్వహణను మెరుగైన ర్యాంకింగ్ సాధించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజల నుంచి అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా నిర్ధారించిన ఈ ర్యాంకును మరింత మెరుగుపరిచి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన ప్రత్యేక అధికారులు, కమిటీ సభ్యులు, సచివాలయ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 5 అన్న క్యాంటీన్ల సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. భోజన నాణ్యత, పరిశుభ్రత, సమయపాలన, వినియోగదారులతో సానుకూల వ్యవహారం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి సానుకూల ఫీడ్బ్యాక్ సాధించడం ద్వారా ర్యాంకు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు అందించే ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ, పారిశుద్ధ్య ప్రమాణాల ఖచ్చితమైన అమలు, ఫిర్యాదులపై తక్షణ స్పందన వంటి అంశాలు మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశనం చేశారు. ప్రతి క్యాంటీన్లో రోజువారీ పర్యవేక్షణ నివేదికలు సిద్ధం చేసి లోపాలను వెంటనే సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించడమే అన్న క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని, ఈ సేవలు మరింత ప్రజానుకూలంగా మార్చేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాకినాడ తొలి స్థానాల్లో నిలపడం కోసం సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఈఈ కనకారావు, డిఈలు ప్రవీణ్, డి లక్ష్మీనారాయణ, కార్పొరేషన్ మేనేజర్ శిరీష్, చేత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోను శాసనమండలి సభలో ప్రదర్శన చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆవేదనను వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వెంటనే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆ స్వామివారి దగ్గర కల్తీ జరిగింది. ఏది కలుస్తానో కల్తీ జరిగింది కదా, మీ హయాంలోనే జరిగింది. దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని ఉంది. దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కల్తీ అని వచ్చింది. మరి దాన్ని ఇంకా తవ్వుతా మీరు హెరిటేజ్ అంతకంటే హెరిటేజ్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. హిందాపూర్ డైరీ అన్నది అది మన దేశవ్యాప్తంగా పెద్ద డైరీ. అది ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు అన్ని కంపెనీల్లో చేయరు కదా, కొన్ని బయటకు ఇస్తారు ఆర్డర్స్. ఇచ్చిన వాటిని క్వాలిటీ చెకింగ్ చేసుకుంటారు, క్వాలిటీ కరెక్ట్గా ఉంటే తీసుకుంటారు. హెరిటేజ్కి స్వచ్ఛమైన చరిత్ర ఉంది. కంపెనీ పెట్టిన దాని నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మచ్చలేదు. అటువంటి కంపెనీ మీద కావాలని బురద చల్లడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీకి యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆర్డర్ ఇస్తారు. వాడు ఎక్కడో ఏం చేస్తున్నారో అన్నది మనకు తెలియదు. మన వరకు కరెక్ట్గా సప్లై చేసాడా లేదా అని చూస్తారు. అంతేగాని దాన్ని లింక్ చేసి హెరిటేజ్ని డ్యామేజ్ చేసి విధంగా మాట్లాడడం వైసీపీ నాయకులు మాలుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే ఇప్పుడు మీరు ఫోటోలు పెట్టుకుని తిరిగారో
దానికి క్షమాపణ చెప్పి ఆ భగవంతుడికి మెట్లు ఎక్కి మీరందరూ కూడా ఆ భగవంతుడి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి మీరు చెప్పుకుని దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎతో పలుకుతున్నా, రాజకీయాల్లో పైకి రావాలన్నా, మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి రావాలన్నా ఇటువంటి ప్రజలకి గుండెలకి బాధ కలిగే విధానాలు మానుకుంటే మీకు భవిష్యత్తులో ఏమన్నా ఉంటుంది. తప్పితే ఈ పద్ధతిలో వెళ్తే టోటల్గా పార్టీ జీరో అవుతుందని చెప్పి తెలియజేస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. గత కొన్ని సంవత్సరాలుగా భారీ వర్షాల ప్రభావంతో ముంపుకు గురవుతూ వచ్చిన కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సుమారు 40 లక్షల నిధులతో ఆధునీకరించినట్లు ఎంపీపీ పెంకేశ్ శ్రీలక్ష్మి తెలిపారు. కార్యాలయ సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ఈ పనులు చేపట్టినట్లు ఆమె చెప్పారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధునీకరణలో భాగంగా 40 లక్షల నిధులతో వివిధ శాఖల అధికారుల భవనాలను పాత భవనాల స్థానంలో కొత్త భవనాలను ఏర్పాటు చేసి రంగులు వేశారు. అలాగే కార్యాలయ భవనంలో శనివారం ఉదయం ఎంపీపీ పెంకేశ్ శ్రీ లక్ష్మీ సత్యబాబు దంపతుల చేతుల మీదుగా నూతన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం వినాయకుని విగ్రహానికి ఎంపీడీఓ శ్రీనివాస్, ఈవో నరసింహరావు, కార్యాలయ సిబ్బంది విగ్రహాల పూలమాలలు వేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సుమారు 40 లక్షలు పెట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆఫీస్ని నిమిత్తం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వర్షం వస్తే మండలంలో ఆఫీస్లోకి రాకుండా నీరు నిలబడిపోయి ఉండేది. అది వాటర్ బయటికి వెళ్ళిపోయేలాగా చేసి దానికి మోటార్ వేసి డెవలప్మెంట్ చేసాము. అలాగే ఈ బిల్డింగ్ అయ్యి మొత్తం అంతా రీమోడలింగ్ చేసి, కారిపోతుంటే రీమోడలింగ్ చేసి అంతా కూడా మంచిగా చేసాము. అలాగే ఈరోజు విగ్రహం సుమారు 40 లక్షలు చేసాము. ఈరోజు వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ స్వామివారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జరిగిన ఘటనపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను ప్లకార్డులుగా ప్రదర్శించడం, సభలో టేబుల్పై విసిరివేటువంటి చర్యలు అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ చర్య కాకుండా కోట్లాది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి మీడియాతో మాట్లాడారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన విధానంపై సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోని చెప్పులేసుకుని అలా ప్రదర్శించడం వారి మూర్ఖత్వానికి, వారి దుర్మార్గతత్వానికి పరాకాష్ఠగా తెలుస్తుంది. వాళ్ళ నాయకుడు ఆదేశించిన విధానం ప్రకారం ఈ మండలి సభ్యులందరూ కూడా చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా నాయకుని ఆనందం కోసం, నాయకుని కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి తప్పులు చేస్తా వీరు కూడా పాపాల్లోకి ఇరుక్కునే పరిస్థితి ఉంది. అదే విధంగా అక్కడున్న మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఎవరు చెప్పులు వేసుకు రాలేదు అని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయనే అక్కడ సాక్షి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇటువంటివి చేయటం తప్పు అనేది సమాజం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పే కార్యక్రమం వస్తుంది. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా కాకినాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీ దేశ పరువును దిగజారుస్తుందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా కాకినాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో ఈ తరహా ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. అంతర్జాతీయంగా దేశం పరువును కాంగ్రెస్ పార్టీ తీసిందని పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థిక శక్తిగా మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్, బాబా సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, గదుల
కుండల సాయిబాబా, జిల్లా ఉపాధ్యక్షులు ముసలగంటి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు, ఉపాధ్యక్షులు కరి అర్జున్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగేటువంటి వాణిజ్య ఒప్పందాల కోసం కానీ లేకపోతే వేరే అంశాల కోసం కానీ ఓవరాల్గా ప్రపంచంలో అందరూ కూడా ఆ అంశాలని గమనిస్తూ ఉంటారు. అటువంటి అంశాల్లో నీచమైనటువంటి రాజకీయాలకు ఒడిగడుతూ ఏదైతే యూత్ కాంగ్రెస్ వారు బిహేవ్ చేశారో అది చాలా చాలా దారుణం, సిగ్గుతో తలదించినటువంటి విషయం. భారతీయులు ఎవరో కూడా అటువంటి పనులకి ఒడిగొట్టారు. ఎందుకంటే భారతీయుల యొక్క పరువు తీసుకోవడానికి భారతీయులు ఎందుకు ఇష్టపడతారండి? యూత్ కాంగ్రెస్ వాళ్ళు అలా చేశారంటే మేబీ వాళ్ళు ఎవరు కూడా దేశం మీద ఉన్నటువంటి ప్రేమ కానీ వారి దేశ పౌరులు కూడా కాదన్న భావన. వారు చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏదో డిఫేమ్ చేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం వారి మీద ఇంకా కూడా వాళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. వారు చేసిన దానికి తక్షణం వారిని అందరినీ ప్రోత్సహించినటువంటి రాహుల్ గాంధీ దేశానికి సారీ చెప్పాలి. వారు చేసిన దానికి వారు ప్రాయశ్చిత్తంగా దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఏదైతే మా పార్టీ యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా ఉండదు. వాళ్ళకి ఉనికిని కోల్పోయిన పార్టీ కోసం ఈ రోజు దేశ భవిష్యత్తుని ఈ విధంగా యువతని తప్పుద్రోవను పట్టించే విధానాలని రాహుల్ గాంధీ మానుకోవాలి. ప్రజలే ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా పదవీ వ్యామోహంతో ఈ విధంగా కుట్రపూర్తినటువంటి చర్యలు చేపట్టి దేశాన్ని పరువు తెస్తున్నటువంటి రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తున్నా కూడా ఇంకా బుద్ధి రావట్లేదు. ఆ భగవంతుడు ఆయనకు బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజు ప్రపంచ దేశాల్లో విశ్వగురు స్థానంలో నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంటే దేశ పరువును తాకట్టు పెట్టినటువంటి రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. యావత్ యువత అంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకుని సిగ్గుచేటు. ముందుగా అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ సునీల్ రెడ్డి గారు భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముట్టడించడానికి బీజేపీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు కాకినాడలో వస్తడం జరిగింది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో ఏదైతే ఏఐ సమ్మిట్కి వచ్చి నిరసన చేశారో దానికి వ్యతిరేకంగా మేము భారతీయ జనతా యువ మోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సంస్కృతి కానీ మీరు ఎలా కొనసాగితే కాంగ్రెస్ నాయకులు కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బట్టలు ఇప్పి ప్యాంటులు తీసుకోవడం కొడతామని హెచ్చరిస్తాం. నా పేరు మునగాల సాయి గోపి, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ప్రెసిడెంట్. కాకినాడ పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అద్భుత అనుభూతిని అందించేందుకు జాయ్ రైడ్ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్ రైడ్ ను నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. వాకలపూడి బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ జాయ్ రైడ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొని హెలికాప్టర్ రైడ్ ను జెండా ఊపి ప్రారంభించి అందరూ ప్రయాణించి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీ కాకినాడ సముద్ర తీరాలు హోప్ ఐలాండ్ నగర సౌందర్యాన్ని ఆకాశ మార్గం నుంచి వీక్షించే ఈ అవకాశం ప్రతి సందర్శకుడికి ఒక మరపురాని అనుభవం అవుతుందన్నారు. కేవలం 3,999 రూపాయలకే 6 నిమిషాల పాటు హెలికాప్టర్లో ప్రయాణించొచ్చని తెలిపారు. వారం రోజుల పాటు కాకినాడ, మరో వారం రోజుల పాటు రాజమహేంద్రవరంలో పర్యాటకుల కోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మార్చి నెలలో కాకినాడ సముద్ర తీరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు కాకినాడ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో రైడ్ నిర్వాహకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వీళ్ళ ప్రతిభ ఉంది. ఎందుకంటే ఇంట్లో స్టార్టింగ్లో కొంచెం నష్టాలు ఉంటాయి, కానీ అట్లా తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకి భగవంతుడి ఇవ్వాలి ఉందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కాకినాడ బీచ్కి సుందరీకరణలో భాగంగా ఇది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. హెలికాప్టర్ మీద కాకినాడలో విధంగా చూస్తుంటే కాకినాడలో ఎక్కడెక్కడ ఏం చేయాలన్న ఆలోచనలు కూడా మా మధ్యలో కూడా వచ్చే ఆలోచనలు ఈయన కలగజేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ మటుకు అయితే త్వరలోనే దీని మీద జిల్లా కలెక్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ ట్రీట్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలో కూడా ఈ బీచ్లు కూడా ముందు ఎదుర మన సూర్యారావుపేట దాడిన దగ్గర నుంచి ఎన్టీఆర్ బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాన్స్ చేసి ఒక కార్పెట్ లాన్ యూరోపియన్ స్టైల్లో చిన్న చిన్న హోటల్స్ అవి పెడదామనే ఒక ఆలోచన కూడా ఉంది. అవన్నీ మార్చి ఏప్రిల్ నుంచి కార్యరూపంలోకి వస్తుంది. ఈ లోపల ఖచ్చితంగా ఇది అన్ని స్కూల్స్కి, ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క చోటుకి కూడా మన బాధ్యతగా మనం కూడా అందరికీ చెప్పి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి
చేయాలని ఒకసారి వాళ్ళు నిధులు చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏదన్నా స్టార్టింగ్లో మనం చేయొద్దు ఇవ్వాలా, తర్వాత అది మనకు పూర్తి స్థాయి వినోదాన్ని మనకు అనిపిస్తుంది. పర్మిషన్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఈ పర్మిషన్ అన్ని ఎమ్మెల్యే గారు స్టార్టింగ్లో రథసప్తమిలోని శ్రీకాకుళంలో పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ మనం ప్లాన్ చేయడానికి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడిగితే వెంటనే రామ్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మళ్ళీ కలెక్టర్ గారికి తీసుకెళ్ళి అప్రూవల్ అవి తీసుకొని అంతా కూడా సారే దగ్గర ఉండి మాకు చేయించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుంటే వారిని ప్రజలు ప్రశ్నించాలని, అనుమానం వస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గ్రామం అంతా తిరుగుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆ గ్రామంలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నిద్రించారు. ఇంటికి బయట తాళం వేయకూడదు అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియజేశాం. ఏదైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి చెప్పినట్లయితే కనుక నైట్ బీట్ను కూడా అక్కడ పర్యవేక్షణలో పెడతామనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కొత్త వ్యక్తులు ఊళ్ళోకి వచ్చినట్లయితే కనుక మాస్కులు పెట్టుకుని ఉండి, హెల్మెట్లు పెట్టుకుని ఉండి ఉన్నట్లయితే కనుక వాళ్ళని ఆపి మీది ఏ ఊరు ఏంటో అనేటువంటిది కూడా క్వశ్చనించాలనేటువంటిది ప్రజలకి అవేర్నెస్ అనేటువంటిది కల్పించడం జరిగింది. ఈ మన తాడిపత్రిలోని స్వామివారి టెంపుల్కి భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి, లేకపోతే బెంగళూరు నుంచి కానీ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకోకుండా భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా కూడా మీరందరూ కూడా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అలాగే కావాలంటే కనుక బందోబస్తు సండే కూడా మేము డే బీట్స్ అనేటువంటివి కూడా పంపిస్తామనేటువంటిది ప్రజలందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. మన మీడియా మిత్రుల ద్వారా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటిది ఈ పల్లెనిద్ర అనేటువంటిది మనకి రాబోయేటువంటి ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లో మమేకమయ్యి ఆ ఎలక్షన్ అనేటువంటి ప్రశాంతంగా జరగటానికి ఈ రోజు నుంచి కూడా మేము ప్రతి విలేజ్ లో కూడా వెళ్ళి పల్లెనిద్ర అనేటువంటిది చేయమని చెప్పడం జరిగింది. అలాగే మేము చేస్తున్నాం. అలాగే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేయాలనేటువంటిది కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్ ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ బ్రదర్ రిక్కీ గుటం తెలిపారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల ఫ్లే ఫిట్ బాక్స్ క్రికెట్ గ్రూప్లో హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు ట్రినిటీ హాస్పిటల్స్ యాజమాన్యం ట్రోఫీలను ప్రదర్శించారు. అనంతరం ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ బ్రదర్ రిక్కీ గుటం మాట్లాడుతూ కాకినాడలో 12 ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని, సుమారు 144 మంది హాస్పిటల్స్ కు చెందిన క్రికెట్ క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. నిత్యం పని ఒత్తిడికి లోనవుతున్న డాక్టర్స్ కు ఆట విడుపు కోసం ఇకపై ప్రతి ఏటా హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అన్వేష్ గారిని, చక్కని రమేష్ గారిని ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేశారు. మా ట్రినిటీ హాస్పిటల్ తరఫున మా కిషోర్ గారు ఉంటారు, ఎక్కడైనా మా కిషోర్ గారు వారు చక్కగా వెనకాలండి. మన కాకినాడలో హాస్పిటల్స్ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అందరూ కలిసి ఒక ఈవెంట్ చేద్దామని కోరుకుని ఇక్కడ ఇలాగ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ప్రైజ్ మనీగా మనకి సిఇఓ గారు ఇందాక ప్రశాంత్ గారు వచ్చారు. వారంతా ప్రైజ్ మనీగా 25,000 రూపీస్ ఫస్ట్ వినర్స్ కింద రన్నర్స్ అప్ కింద ఇస్తున్నారు. వారికి థ్యాంక్ యూ. ఎంతో స్పాన్సర్స్ వచ్చారు, వారందరికి కూడా థ్యాంక్ యూ. ఇలాంటి ఈవెంట్స్ మన కాకినాడలో హాస్పిటల్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఇయర్ జరగాలని మా కాంక్ష. మా ట్రినిటీ హాస్పిటల్స్ తరఫున ఇంకా 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 ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం. థ్యాంక్ యూ. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. చేస్తారు దీన్ని ఇలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేద్దాం. హ్యాపీగా మనందరం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అందరూ కలిసి చేసుకునేది ఇది. యాక్చువల్గా ఇప్పుడు 12 టీమ్స్తో ఆపేసాం, కానీ ఇంకా చాలా మంది కాల్ చేస్తున్నారండి. అంటే మనం సరిగ్గా కోఆర్డినేట్ చేయలేకపోయాం. మేము కూడా ఇంకా అన్ని హాస్పిటల్స్కి కూడా ఇంకా అసలు సరిగ్గా చేయలేకపోయాము. నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం లేకుండా చేస్తాం మిగతా రిమైనింగ్ హాస్పిటల్స్ కూడా. సో ఏంటంటే వీళ్ళిద్దరే అండి మెయిన్. దీనికి చేసిందంతా వీళ్ళే కష్టపడి చేశారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, ప్రతి హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ స్టాఫ్ మాత్రమే పార్టిసిపేట్ చేసేలా చూడండి. అంటే మనం చేయాల్సింది ఏదో ప్రైజుల కోసం కప్పుల కోసం కాదు. సో అందుకని అవుటర్స్ని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ఎవరన్నా అని.
ఓన్ టీమ్సే రండి, సరదాగా ఎవరు నెగ్గితే వాళ్ళే నెగ్గుతారు, సరదాగా హ్యాపీగా ఆడుకోండి. మేము ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ మా పిల్లల కోసం క్రికెట్ ఆడుతున్నాను నేను, బాక్స్ క్రికెట్. అంటే ప్రీవియస్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం కానీ మెడిసిన్లోకి వచ్చాక తగ్గిపోయింది. వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికైనా ఆడుతున్నాం మాటి హాస్పిటల్ స్టాఫ్ తోటి. రీసెంట్గా ఈ వాట్సాప్లో చూసిన తర్వాత మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అంటే విన్ ఆర్ లాస్ డజంట్ మ్యాటర్. అంటే ఇందాక చెప్పినట్టు మెయిన్గా ఏంటంటే హాస్పిటల్స్ డాక్టర్స్ మధ్య కమ్యూనికేషను, హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. చాలామంది బిజీ తోటి ఒకరినొకరు కలుసుకోవడమే కష్టం. డాక్టర్స్ మాకు ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి ఉండదు, వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు మాకు ఉండదు. అట్లీస్ట్ ఈ గేమ్స్ ఆడేటప్పుడైనా వీళ్ళు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ సో దట్ హెల్తీ రిలేషన్స్ హాస్పిటల్స్ మధ్య ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, సో దట్ అల్టిమేట్గా అది పేషెంట్ కేర్కి అన్ని రకాలుగాను కమ్యూనికేషన్ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఫర్ ఆల్ టీమ్స్ విష్ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్లీగా ఆడదాము, ఇదేమీ సీరియస్ కాంటెస్ట్ కాదు, ఎవరికి రైవలరీ కాదు, ఎవరి మీద గ్రెడ్జ్ కాదు, జస్ట్ సరదాగా ఆడుకోవడం అంతే. లేడీ డాక్టర్ హత్య ఏంటి ఎప్పుడు ఈ మ్యాచ్ అంటే మీరు ఆడుకుంటారు, మమ్మల్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేస్తారని. సో నెక్స్ట్ ఇయర్కి ఛాలెంజ్ ఏంటంటే ట్రింటీ వాళ్ళు చెప్పారు కదా, ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు మనం లేడీస్ క్రికెట్ టోర్నమెంట్ కూడా పెడదాం. ఎందుకంటే ఇండియన్ టీం మన వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి ఆ స్ఫూర్తితోనే డెఫినెట్గా లేడీ డాక్టర్ క్రికెట్ టీం పెట్టాలి. సార్ మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా 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 ఫాలోవర్స్ వస్తారు. సో ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. కొంతమందిని చూస్తున్నాను, ఇప్పుడు మన సార్ ఆల్రెడీ బాక్స్ క్రికెట్ ఆడుతున్నారంట, మన న్యూరో ఫిజిషియన్. సో ఈ బాక్స్ క్రికెట్లో ఆడేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కష్టం, నువ్వు కూడా మీ టీం కూడా నాకు తెలుసు. సో లాస్ట్ నన్ను పిలిచారు, ఇప్పుడు ట్వంటీ మన మెడికల్ వాళ్ళు చెప్పారు కదా, జేసన్ గారు లాస్ట్ వీక్ కాదు సార్, నేను వచ్చాను లాస్ట్ వీక్ కాబట్టి ఫస్ట్ మాదే. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి. I'm very happy that medical hospitals tagged along with all the 11 hospitals are playing and being part of the tournament. So I wish all the very best to all of you. So from my childhood, I always had a dream that I should become a player. But I was very good at chess, carrom board, cricket, gully cricket player, if you can say. But my parents have pushed me into books. So now I am a doctor, but sports is my passion. Watching sports and also playing and being part of it. So I think any sport is a success only when you have a lot of dedication, determination and discipline. So I would encourage all of you to do your best. Let's play a competitive game, a competitive tournament, and let the deserving team be the winner of the tournament. I think we are the last team here. On the poster, my wish is that the last team will be the winning team. That's what I told my team. కాకినాడ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం ఆయన నగరంలో బోట్ క్లబ్ మెయిన్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. రహదారుల శుభ్రత, చెత్త సేకరణ విధానం, కాలువల పరిశుభ్రత పనులను ఆయన స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడిన ఆయన ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి చెత్త సేకరణ చేపట్టాలని, ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాల్లో చెత్త పెరిగిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం అదనపు కమిషనర్ వివేకానంద పార్క్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్, రమణపేట మార్కెట్ సమీపంలో ఉన్న క్యాంటీన్ను సందర్శించారు. అక్కడ సదుపాయాలు, పరిశుభ్రత, ఆహార నాణ్యతలు పరిశీలించారు. క్యాంటీన్ సిబ్బందికి పరిశుభ్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరానికి మంచి ర్యాంక్ సాధించేందుకు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి చెత్తను రోడ్లపై వేయకుండా తడి, ఎండి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. నగర పరిశుభ్రత కోసం ప్రజలు, అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేస్తే కాకినాడ రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. బాల్య వివాహాలు చేయడం ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల పరిరక్షణ కౌన్సిలర్ దుర్గారాణి తెలిపారు. పిఠాపురం మండలం రాపర్తి, గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామాల్లో బాల్య వివాహాలపై జరిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం చేయాలని, ఈ లోపు పెళ్లి చేస్తే 1098 నెంబర్కు సమాచారం అందివ్వాలని దుర్గారాణి సూచించారు. ఐసీడీఎస్ పిఠాపురం సిడిపిఓ దుర్గాదేవి ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల క్యాంపెయిన్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దుర్గారాణి తెలిపారు. బంగారం అనేవాళ్ళు ఎక్కువైపోతారు ఆటోమేటిక్గా. సో ఆ అమ్మని కూడా, ఏ అబ్బాయి కూడా, ఈవెన్ మీరే చూడండి, మీ పిల్లలు ఎవరు కూడా అమ్మని చూడు, హెల్త్ బాగా అప్డేట్ వేసుకున్నావా, తిన్నావా, ఉన్నావా, ఏ పిల్లలు మా పిల్లలు కూడా అడగరు. కానీ అదే వాడి ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే దానికి ఒంట్లో బాగాలేకపోతే వీడు వేసే వేషాలు అన్నీ ఇన్ని కాదు. అసలు తెల్లారు ఇస్తే ఫోన్లు, మెసేజ్లు, అమ్మాయి ఎలా ఉందని ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అది మనం గమనించుకుంటా ఉండాలి. తల్లిదండ్రులుగా మన పిల్లలు కూడా
ఈవెన్ ఒక అమ్మాయికి ఎలా ఉండాలి అని బిహేవియర్ చెప్తున్నామో అబ్బాయికి కూడా అలా ఉండాలని చెప్పారండి. హోప్ ఫర్ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని శ్రీరామకృష్ణ సేవ సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ పేర్కొన్నారు. హోప్ ఫర్ స్పందన ఆధ్వర్యంలో కాకినాడ కోకిల సెంటర్ వద్ద ఉన్న విముక్తి కాలనీ ప్రజలకు మధ్యాహ్న భోజనం, దుప్పట్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. హోప్ ఫర్ స్పందన స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగానే విముక్తి కాలనీ ప్రజలకు సేవ చేయాలనే మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ తెలియజేశారు. ఈ సందర్భంగా విఎల్ గాంధీ మాట్లాడుతూ హోప్ ఫర్ స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, విముక్తి కాలనీలో ఉన్న ప్రజలకు మంచి భోజనం, దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కాలనీ ప్రజలు ఇంట్లో ఉంచుకునేందుకు నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే కాలనీ ప్రజలకు నిత్యావసర వస్తువులు కల్పించే ఆలోచన కూడా చేస్తామన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయడం జరుగుతుందని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాన్ చైతన్య సేవా సంఘం అధ్యక్షులు కర్రిరాజు, విశ్రాంత సైంటిస్ట్ లంకా హనుమంతరావు, విశ్రాంత తహసీల్దార్ కె శివకుమార్, ఎస్ వెంకటకృష్ణారావు, రామకృష్ణ స్కూల్ సిబ్బంది లోవరాజు, నితిన్ తదితరులు పాల్గొన్నారు. మీలాంటి వాళ్ళందరికీ సహాయం చేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా రాజమ్మ గారిని కలిస్తే, రాజమ్మ గారు ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ నెంబర్లన్నీ ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా మీ అవసరాలు ఏమైనా ఉంటే మాకు చెప్తే చేయగలిగినంత చేయగలం. మాట ఇస్తున్నామని కాదు, చేయగలిగినంత మేము చేస్తాం. మీరు ఎక్కడా కూడా బెంగ పెట్టుకోవద్దు, ధైర్యంగా ఉండండి. పిల్లల్ని చదివించండి. చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా ఉంటుంది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఏం చెప్పారంటే, శారదామాత చదువు చాలా ముఖ్యం, మన భవిష్యత్తు అది ఉంటుంది. ఎవడ రాత వాళ్లే రాసుకుంటారన్నారు. దేవుడు రాయడు, మనం రాసుకుంటాం. మనం బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి. వీరున్నారు, చాలా దేశాలు తిరిగి వచ్చారు, కొన్ని దేశాలు. ఆయన శాస్త్రవేత్త. వీరున్నారు, మంచి సేవా దృక్పథంతో వీరు కూడా వ్యవసాయం అది చేసి పిల్లల్ని అది చదివిస్తారు. నేను ఎంఎస్ఎన్ చారిటీస్లో డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యాను. నా పేరు గాంధీ. వీరు దేశ సేవకులు, దీంట్లో నావీలో పనిచేసి, నావీ కెప్టెన్ కదా, నావీలో చీఫ్ ఇంజనీర్ చేశారు. నావీ అంటే తెలుసు కదా, మన దేశాన్ని రక్షించేవాళ్ళు. వారు రెడ్ క్రాస్, మీరు వినే ఉంటారు, మీ దగ్గరికి వచ్చే ఉంటారు. వారి పేరు శివకుమార్ గారు. రెడ్ క్రాస్ సేవ చేస్తూ కాకినాడ సూర్యరావుపేట దుసలపూడి వారి వీధిలో గల స్వయంభూ గణపతి పీఠంలో పుత్ర గణపతి వ్రత పూజ, అష్ట గణపతి హోమం క్రతువులు ఘనంగా నిర్వహించారు. నూతన దంపతులు, సంతానం కలిగిన దంపతులు పాల్గొని వ్రతాలు చేశారు. పసుపు గణపతికి అష్టోత్తరంతో పసుపు కుంకుమ పూజలు చేసి మంగళహారతులతో శిలా గణపతిని పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకించారు. తెల్ల జిల్లేడు గణపతికి కలస పూజ చేసి మహానైవేద్యాలు అందించారు. అనంతరం అష్ట గణపతి హోమం నిర్వహణ చేశారు. పీఠం ఉపాసకుల దుసలపూడి రమణరాజు మాట్లాడుతూ పుత్ర గణపతి వ్రతం ఆచరించడం వల్ల సంతాన సౌభాగ్యం పొందుతారని, సంతానం కలిగిన వారు వృద్ధి చెందుతారని, వంశ శ్రేయస్సు కలుగుతుందని పేర్కొన్నారు. పీఠం 18 వసంతాలు పూర్తయిన సందర్భంగా పుత్ర గణపతి వ్రతం జరిగిందన్నారు. స్వయంభూని దర్శించిన వారికి శీఘ్రగతిన సత్సంకల్ప శుభ ఫలితాలు పొందుతారన్నారు. శ్రీవారి సేవా సమాఖ్య సభ్యులు పాల్గొని గణపతి సహస్రనామ పారాయణ చేశారు. అష్ట నైవేద్యాలను పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి త్రినాథ వ్రత మేళా జరుగుతుందని తెలియజేశారు. ఈ యొక్క పెళ్ళైనటువంటి దంపతులు, సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సుప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా చేసుకున్నారు. 18 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా పుత్ర గణపతి హోమాన్ని, పుత్ర గణపతి వ్రత పూజని చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క భోగి గణపతి పీఠంలో ఏడాది పొడవునా కూడా ఎవరైనా సరే కూడా స్వామిని హృదయపూర్వక ఆరాధన చేసుకున్నటువంటి వారికి ఈ పుత్ర గణపతి వ్రత పూజ, హోమం ఫలితం యొక్క ఆ యొక్క ఆశీస్సులు వారికి సమృద్ధిగా లభిస్తాయి. అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భోగి గణపతి పీఠంలో 2వ త్రినాథ మేళాగా రేపటి రోజున ఆదివారం నాడు సాయంత్రం 6 గంటల సమయానికి త్రినాథ వ్రత పూజ కార్యక్రమం జరుగుతుంది. ఓం గం గణపతయే నమః. రామకృష్ణ పరమహంస జన్మదిన వేడుకలను కాకినాడ శాంతినగర్లో గల శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ హోమం నిర్వహించగా కొండలో విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు.
రామకృష్ణ పరమహంస చిత్రపటాన్ని శాంతినగర్ వీధిలో శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ చేసి భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, బొజ్జా శ్రీశైలం, డాక్టర్ ఆనంద్, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా మిషన్ టు ది నేషన్స్ న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు న్యూ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ ప్రముఖ దైవజనుడు ఎల్చూరి పాపారావు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు న్యూ లైఫ్ సంస్థ ద్వారా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ ఎల్చూరి పాపారావు ఆయన కుటుంబ సభ్యులు ఆర్థోపెడిక్స్ విభాగంలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ సంస్థల ప్రెసిడెంట్ పాపారావు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అనేక సార్లు నిరుపేద పేషెంట్స్కి మరి మేము చేసేటువంటి సహాయ సహకారాలు సూపరింటెండెంట్ గారి యొక్క పర్మిషన్తో చేస్తున్న కార్యక్రమాలు ఈ రోజున మా మనవడు యొక్క బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఆర్థోపెడిక్ వార్డులో ఫ్రూట్స్ పంపించడం కూడా జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పారదర్శకంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ, డబ్బులు వసూలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని రూరల్ ఎమ్మెల్యే నానాజీ సూచన. జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ తిప్పేనాయక్. జగన్ కుటుంబ సభ్యులను తిరుమల రాకుండా నిషేధించాలి, మీడియా సమావేశంలో కూటమి నేతలు డిమాండ్. దేశ ఆర్థిక పురోభివృద్ధిలో చార్టెడ్ అకౌంటెంట్స్ కీలక పాత్ర, ఐసీఏఐ జాతీయ అధ్యక్షులు డి ప్రసన్న కుమార్ వెల్లడి. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.